కూర్చుని పెద్ద మనిషి మా సూపర్వైజర్. పని ఎలా ఉన్నా సరే అప్రూవల్ మాత్రం పక్కా ఇచ్చేస్తాడు. అనుకున్న టాలెంట్ లో ఎలక్ట్రికల్ కూడా ఒకటి, అందుకు కొంచెం లైట్లు సెట్ చేస్తున్నాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మాట్లాడుతుండగానే మా స్లీపింగ్ కమిటీ మెంబర్ మా ఊరికి వచ్చేసాడు. వినయ్ చేతికి వస్తానన్నాడు, అన్నదానంకి వచ్చాడు. నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుకే తెలుసా, కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా. కూల్ గా చిల్ అవుతున్న మాకు మా సూపర్వైజర్ రేపు అందరికి భోజనాలు పిల్లలే పదండి అని చెప్పాడు. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ. ఇంకా సూపర్వైజర్ చెప్పిన తర్వాత చేయము అంటే కూల్ డబ్బులు ఇవ్వడు అనేసి ఇంకా అందరం అతని వెంట వెళ్ళాం. మమ్మల్ని వెనకట్లయితే తీసుకెళ్లాడు కానీ సూపర్వైజరే చాలా వరకు ఆ పనులు చేసేసాడు. ఊర్లో అందరికి భోజనాల గురించి చెప్పేసిన తర్వాత కూల్ డబ్బులు ఇవ్వడానికి మా అందరినీ ఒక చెట్టు కింద కూర్చొని పెట్టి లెక్కలు చూస్తున్నాడు మా సూపర్వైజర్. రోజుకి ఇంతే, మళ్ళీ రేపు అన్నదానంలో కలుసుకుందాం. అంతవరకు బాబాయ్.